నా నెక్స్ట్ పీఎం ఎవరైతే రాహుల్ గాంధీ మోడీయా? ఐ థింక్ రాహుల్ గాంధీ. ఎందుకన్నా? ఎందుకంటే జనాలు అందరూ ప్రతిసారి చేంజ్ కోరుకుంటారు కదా, అలానే నెక్స్ట్ వేరే వాళ్ళని కోరుకుంటారని అనుకుంటున్నాను. మోడీ వికసిత్ భారత్ అంటుండు. ఐ డోంట్ నో, దాని గురించి అంతా నాకు పూర్తిగా తెలీదు. సో దాని గురించి నేను మాట్లాడకూడదు. మీరన్నా నెక్స్ట్ పీఎం ఎవరైతారు అనుకుంటారు? ఐ థింక్ మోడీ అనుకుంటున్నాను. ఎందుకన్నా? ప్రజెంట్ చూసాం కదా 2 సార్లు. చూసిన దాన్ని బట్టి దేశ భద్రతలు ఏంటి, ఆర్మీ అట్లా ఫోర్స్ ఏంటి అంతా కూడా మరి బాగుంది. దాని ప్రకారం మోడీ అని అనుకుంటున్నాం. మరి చూడాలి వాట్స్లో. రాజకీయాలు కదా, మన చేతిలో ఉండదు. ఇంతకుముందు డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నాం, ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే భారత్ లెక్క చేస్తామని చెప్పేసి మోడీ అంటున్నారు. యాక్చువల్గా డెవలప్మెంట్ అన్నది ఓన్లీ ఒక మోడీ అనుకుంటే అవ్వదు. అది మనందరి కూడా రెస్పాన్సిబిలిటీ. అది మనందరం కూడా దానికి సహకరించాలి. ఒక పర్సన్ వచ్చి ఏదో చేస్తాడని కూడా అది ఇది మనం కూడా ఇది అవడం. చూద్దాం, మోడీ వస్తే బెటర్ టు చేంజ్ అంతే. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ మోడీ అవుతారు అనుకుంటారు? మోడీ అవుతుంది. ఎందుకన్నా? మోడీ వచ్చిన తర్వాత ఇండియాలో బోల్డ్ చేంజెస్ వచ్చాయి కదా. ఏదైనా సరే అవుట్ ఆఫ్ కంట్రీస్ ఏమైనా మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సరే ఎవరైనా సరే, ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నప్పుడు ఇండియాలో బోల్డ్ మర్డర్స్ జరిగిన ఏవి జరిగినా సరే ఎవరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునేవారు కాదు. అదే ఏదైనా మోడీ వచ్చిన తర్వాత ఎవరైనా సరే, మన పాకిస్తాన్ నుంచి మనకి ఎవరైనా సరే యుద్ధాలు చేయడానికి ఎవరైనా సరే ఎక్కువ పాసిబిలిటీస్ లేవు. ఒకవేళ ఎవరైనా సరే విత్ ఇన్ చేసినా సరే వెంటనే ఇమీడియట్లీ రియాక్షన్ మన ఇండియా నుంచి పడిపోతుంది. కాబట్టి తర్వాత మోడీ రావడం బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి మన ఇండియాకి. ఎలాంటి మోడీ ఎక్కడి నుంచి వచ్చారంటే ఆర్ఎస్ఎస్ దళం నుంచి వచ్చారు. కాబట్టి అలాంటి వాళ్ళు వస్తే ఇప్పుడు మ్యారేజెస్ చేసుకోరా, తర్వాత వంశపరంపర్య రాజకీయాలు ఉండవు. అలాంటి వాళ్ళు రావడం బట్టి మన ఇండియా కొద్దిగా ఇంప్రూవ్మెంట్, అదే అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఇంకెవరైనా సరే వచ్చినారంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరు వచ్చినారంటే వాళ్ళ తాతలు చేశారు, వాళ్ళ తండ్రులు చేశారు, వాళ్ళు చేశారు. వాళ్ళ పాలన మనం చూసినాం. ముందు వాళ్ళది ఇదే స్కీమ్ పెడతారు, స్కామ్ చేస్తారు. వాళ్ళ పరిపాలన అంటే అది మనం చూసాం. కాబట్టి అదే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అయితే వీళ్ళు చేశారనేది మనకి ఇంకేటి తెలియలేదు. చేశారో చేయలేదు కూడా తెలియదు కాబట్టి మనం చెప్పలేము. కానీ పరిపాలన అయితే బాగానే ఉంది. కాబట్టి నెక్స్ట్ పీఎం కూడా అదే నెక్స్ట్ పీఎం నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇండియాకి మోడీ గారే. ఎందుకు? ఆయన ఉంటేనే బాగుంటుంది కొద్దిగా గవర్నమెంట్. ఏం నచ్చింది? ఏం నచ్చడం ఏంటి, ఆయన పాలన బాగుంది, ప్రొటెక్షన్. ఒకప్పుడు ఇంత సెక్యూర్డ్గా ఉండేది కాదు ఇండియా. ఈరోజు మనం గర్వంగా ఉన్నాం ఆయన వల్ల. అది మోడీ అయితే బాగుంటుంది అంటారు? బాగుంటుంది. మోదీ మంచిగా చేస్తున్నాను, మోదీ అవుతాడు. ఏం నచ్చింది? ఏం చేసిన ఆయన? అన్న అయోధ్యలో రామ మందిర్ ఓపెనింగ్ చేస్తున్నారు. ఎంతమంది చేస్తారా అన్న? కాంగ్రెస్ వచ్చిన అనుకో చెప్పగా చూస్తుంది. మంచిగా చేస్తే మోదీ రావాలనుకుంటున్నా. మోదీ ఇస్తే మంచిగా ఉంటుంది. దేశం ఎంత చల్లగా ఉండి అది మోదీ రావాలా. మోదీ బెస్ట్ నాకు. నెక్స్ట్ పిఎం మోదీనే. డిసైడెడ్. ఏం నచ్చింది అంతగానో? ప్లేస్లో కూడా అవుతాడు. అంటే గెలవడానికి కారణం ఏంది? అందరూ మోడీ మోడీ అంటారు ఎందుకు? అట్లా ఫేమ్ అట్లా ఉంది అంతే. కారణాలు ఏం అవసరం లేదు. అట్రాక్ట్ చేస్తాడు అంతే. అట్రాక్ట్ చేస్తే ఓట్లేస్తారా? అంతే కదా మరి. అట్రాక్ట్ కాకుండా నువ్వు నన్ను అడుగుతున్నావా? వస్తూనే అడిగినావు అంతే కదా మరి. ఎందుకన్నా? ఎందుకంటే ఏం చెప్తానయ్యా, మన టెంపుల్స్ ఇవన్నీ మనకి డెవలప్మెంట్ చేస్తుండు. ఇంకోటి ఏంటంటే మనకి మంచిగా ఉంది. దేశం బాగుంటుంది అంటారా మోడీ ఉంటే? అవునండి. మోడీయా? నరేంద్ర మోడీ. ఎందుకండి? ఉంది బాగా డెవలప్మెంట్ చేసిండు, ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తుండు మహిళలకు. అవన్నీ డెవలప్మెంట్ ఎక్కువ మంచిగా చేసిండు, అందుకే నరేంద్ర మోడీ. మళ్ళీ ఇంకా హిందూస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాడు. సో నరేంద్ర మోడీ.